గా కూడా పనిచేశాడు. 1969 సంవత్సరంలో మనకు ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చారన్నమాట. ఆఖరికి లాస్ట్లో ఆయన జీవితం చివరాంతరంలో 1975 సంవత్సరంలో ఏప్రిల్ 17వ తేదీన ఆయన మరణించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం అన్నారే కానీ నేను కూడా చిన్నతనంలో ఎంతో మంది ఉపాధ్యాయులు చూసినాను. వాళ్ళలో నాకు ఇన్స్పిరేషన్గా నిలిచింది ముగ్గురు. ఒకటి, నా చిన్నతనంలో పనిచేసిన మా స్కూల్ హెడ్ మాస్టర్ అంకం రమణారెడ్డి సార్. అతడు సబ్జెక్టు గురించి మ్యాథ్స్. అతడు నన్ను జీవితంలో ఎలా బ్రతకాలా, ఎలా బ్రతకూడదు, డబ్బులు ఎలా దాచుకోవాలా, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఏ విధంగా తయారు చేయాలా, నన్ను ఒక పద్ధతిలో ఒక మార్గంలో నడిపించిన వ్యక్తి మా గురువు గారు లెక్కల మాస్టారు అంకం రమారెడ్డి సార్. ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండి కూడా నన్ను ఒక బిడ్డలాగా చూసుకొని నాకు అన్ని విద్యాబుద్ధులు నేర్పించాడు. తర్వాత బుద్ధుల కోసం కష్టకాలంలో అల్లాడుతూ ఉంటే మా అన్వర్జీ మాస్టర్, నీకు బద్దులు విధిరా, ఇలా బ్రతుకు, నీ ఉద్యోగ విధి, ఇది చెయ్యి, నీ మార్గం విధి అని నాకు అన్వర్జీ బద్దులు ఎలా చేయాలో నేర్పించాడు. అలాగే ఇక్కడికి వచ్చినాక నేను ఎంతోమంది సార్లను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళల్లో మొట్టమొదటిగా తెలుగు మాస్టరు వెంకటరమణ సార్. వ్యక్తిగతంలో కానీ చెప్పే విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ ఆయన చూసి నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా హిందీ సార్ రాజేష్ సార్ విషయంలో సబ్జెక్ట్ విషయంలో చెప్పాలా, దాన్ని మెలుగోలేంది అటువంటివి కూడా నేర్చుకున్నా. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్లో కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాను. సమాజంలో పైకి రావాలంటే, బాగుపడాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా. ఇప్పుడు చూడండి, కొంతమంది బాగా కూర్చున్నారు, కొంతమంది బాగా కూర్చోలేరు. ఇక్కడ అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక్కరన్నా చెవి మాట వింటారా? వినండి, ఫస్ట్ వినండి.